సరిజోడు ఎవరంట ఈ నీలపై ఆ కోటి సూర్యుల ఎలుగేటి రామయ్య మా అన్నే ఇంకెవరు ఏకమయ్యారులే లోకమీలగా మళ్ళీ చూడాలని మీ జంటని మా కళ్ళ దీపాలతో కాచి ఉన్నాయిలే కోటి గుండెలే రామ సీతమ్మల సంసారమే వెయ్యేళ్ళ బంధాల వర్ధిల్లమంటూ రామ సఖని సీత ఆమె ప్రేమ అంత రామ శ్వాస మా రామ సఖని సీత బలిర మంచు అంత వెన్న పూస సారీ దాక్షాయిని, అన్నయ్య వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడని నువ్వు అంత గట్టిగా వాదిస్తుంటే కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక కొట్టాను. చేయి చేసుకోవడం తప్పే, అది కూడా సరస్వతి శ్రవణల ముందు అలా చేయడం ఇంకా తప్పు. నేను అలా చేసి ఉండకూడదు. సారీ. మళ్ళీ చెప్తున్నానండి, మీరు నన్ను కొట్టిన నొప్పి కంటే నేనెంత చెప్పినా నిజాన్ని ఎందుకు గ్రహించలేకపోతున్నారు అనేది నన్ను ఎక్కువగా వేధిస్తోంది. నేను ఇన్నిసార్లు అదే రిపీట్ చేసి చెప్తున్నాను అంటే ఒకసారి కాకపోతే ఒకసారైనా మీరు ఆలోచించాలి కదా. దాక్షాయిని, 100 మంది 100 సార్లు చెప్పినంత మాత్రాన మేకప్పులు అయిపోదు. మీరెంత ప్రయత్నం చేసినా మా అన్నయ్య మీద మాకున్న అభిప్రాయం మారదు. మనం కాదన్నయ్య, అన్నయ్య మీద వీళ్ళిద్దరికీ ఉన్న చెడు అభిప్రాయం మార్చుకునే సాక్ష్యం నా దగ్గర ఉంది. మాది అభిప్రాయం కాదు, చేదు నిజం. అయినా ఆ సాక్ష్యం ఏంటో ఇప్పుడైనా చెప్పు శ్రవణ్. ఇదిగో అన్నయ్య. మీ అపోహలు తప్పు అని నిరూపించే సాక్ష్యం ఇది. వదిన అన్నయ్యని దూరం పెడుతున్నాడు అన్నది అబద్ధం అని చెప్పే సాక్ష్యం ఇది. వదిన కోసం అన్నయ్య 5 లక్షల రూపాయలు విలువ చేసే నగలు ఆర్డర్ చేసిన రిసిప్ట్ ఇది. ఇది చూసైనా తన భార్య అంటే అన్నయ్యకి ఎంత ప్రేమ ఉందో నమ్ముతారా? ఎందుకు దాక్షాయిని నవ్వుతున్నావు? మీరు మరీ చిన్నపిల్లాళ్ళ మాట్లాడుతున్నారండి. నవ్వక ఏం చేయమంటారండి? ఈ రిసీట్ మీద బావగారు 5 లక్షల విలువైన నగలు ఆర్డర్ చేసినట్టే ఉంది తప్ప ఇవి అక్కకే చెందుతాయని అగ్రిమెంట్ ఏం చేసలేదే. అంటే నీ ఉద్దేశం ఏంటి? ఈ నగలన్నీ దానికివ్వడానికే కాని అక్క వంటి మీదకి చేరడానికి కాదని మీరు తెలుసుకుంటే బావుంటుంది. అవును బావగారు, పెద్ద బావగారు ఈ నగలు ఆర్డర్ ఇచ్చింది దాక్షాయిని చెప్పినట్టు దానికోసం మాత్రమే. మీరిద్దరూ ఎందుకు ఇలా అన్నయ్య తప్పు చేశాడని ప్రూవ్ చేయడానికి పట్టుబడుతున్నారు? శ్రవణ్, పట్టుబట్టట్లేదు, బెట్టు చేయట్లేదు. నిజం చెప్పాలంటే అక్క జీవితాన్ని కాపాడాలి అని ప్రాధేయపడుతున్నాం. సరే, మీరు ఒక పని చేయండి. మీరిద్దరూ ఒకసారి వెళ్ళి బావగారిని ఫాలో అవ్వండి. ఆయన షాప్కి రాకుండా ఎక్కడికి వెళ్తున్నారో, ఎవరెవరిని కలుస్తున్నారో గమనించండి. మీరు కళ్ళారా చూశాకే మేం చెప్పింది నిజమని నమ్మండి. అన్నయ్యకి తెలియకుండా అలా ఫాలో అవడం ఆయన్ని కించపరిచినట్టే. అది మేం చేయలేం. ఇదెక్కడ గొడవ బావగారు? మేం చెప్పిందేమో మీరు నమ్మరు,
మీకు మీరుగా ఫాలో అయ్యి తెలుసుకోరు. మరి ఈ సమస్య ఎలా గట్టెక్కుతుంది? బావగారిని అనుమానించడానికి కాదండి, ఎప్పుడూ మనందరం బావుండాలని ఆశించే సీతక్క కోసం మీ అన్నయ్యని ఫాలో అవ్వండి. ఆయనకి మరో అమ్మాయితో సంబంధం ఉన్నట్టు మీకే ఆధారాలు దొరక్కపోతే నిజంగా బావగారు తప్పు చేసినా సరే మేమిద్దరం ఎప్పటికీ ఆ విషయం గురించి మీ దగ్గర నోరెత్తాం. ప్లీజ్ అండి, ఈ ఒక్కసారికి మా మాట వినండి. వీలేంటన్నయ్య ఎలా మాట్లాడుతున్నారు? వాళ్ళకేదో గాలి సోకినట్టుంది, అలాగే వాగుతారు. నువ్వేం పట్టించుకోకు, వదిలే. మనం వదిలేస్తా ఉన్నాయా, కానీ వదిన సరస్వతిలో ఈ టాపిక్ వదిలేలా లేరు కదా. అయితే ఏం చేద్దాం అంటావురా? పోనీ వాళ్ళు చెప్పినట్టు ఒకసారి అన్నయ్యని ఫాలో అయ్యి చూద్దాం. అంటే ఏంట్రా, అన్నయ్య నువ్వు కూడా అనుమానిస్తున్నావా? చచా, నా ఉద్దేశం అది కాదన్నయ్య. వాళ్ళిద్దరి మనసుల్లో అన్నయ్య మీదున్న చెడభిప్రాయాన్ని దూరం చేయడానికి ఫాలో అవుదాం అంటున్నాను. వద్దు శ్రావణ్, మనం ఏ ఉద్దేశంతో ఫాలో అయినా అది మనం అన్నయ్యని కించపరిచినట్టే అవుతుంది. అన్నయ్య ఎప్పటికీ ఏ తప్పు చేయడని వాళ్ళే తెలుసుకుంటారు కదా. పెద్దన్నకి మరో అమ్మాయితో సంబంధం ఉందని చిన్నదిన సరస్వతి వదిన ఎందుకు ఇలా స్ట్రాంగ్గా చెప్తున్నారు? అన్నయ్య గురించి తెలిసిన నేను ఆయన తప్పు చేశాడంటే నమ్మలేను. వదిలిద్దరూ అంత గట్టిగా వాదిస్తున్నారంటే ఆ విషయాన్ని కొట్టిపారేయలేను. పోనీ పెద్దొద్దిన కోసమైనా నేను అన్నయ్యను ఫాలో అయితే? మారుతి, నేను చూస్తాను, నువ్వు వెళ్ళి అందరినీ భోజనానికి రమ్మని పిలు. అట్టగే అమ్మగారు. వంట రాకపోయినా సరస్వతి దాక్షాయినిలు కనీసం పనిలో సహాయంగా అయినా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఊళ్ళేలుతున్నట్టు ఇద్దరూ కలిసి రోజు బయటకు వెళ్తున్నారు, వస్తున్నారు. ఏం చేస్తున్నారో ఏంటో. వీళ్ళిద్దరి గురించి ఏం చెప్తాం లేవదనా, ఈ మధ్యన వీళ్ళిద్దరూ మనందరి నుంచి రూట్ మార్చారు. సపరేట్గా మాట్లాడుకుంటున్నారు, సంబంధం లేని డౌట్లు అడుగుతున్నారు. అదేంటని గట్టిగా అంటే ఘాటుగా సమాధానం చెప్తున్నారు. మా మాట కట్టువుగా ఉందేమో కానీ దాని మాటను దాగున్న అర్థాన్ని గ్రహించమని అంటున్నాం. మీరిద్దరూ అర్థం లేకుండా మాట్లాడి మమ్మల్ని అర్థం చేసుకోమంటే ఎలా? జాగ్రత్తగా ఆలోచిస్తే అన్నీ అర్థం అవుతాయి. ఏంట్రా, మీ రెండు జంటలు దేని గురించి వాదన పెట్టుకుంటున్నట్టున్నారు? ఏమైంది? ఏదో అయిందిలేండి, కానీ అదేంటో తెలియకుండా ఒక్క ముక్క బుర్రకెక్కకుండా మాట్లాడుకుంటున్నారు. అవుసెల్లే, పేక ముక్కలు సరిగా పడక ఆ పేకల్లోకి ముక్కెక్కక మస్తు గుబులైతుంది సెల్లే. వీడొక్కడు పేక ముక్క తప్పితే వేరే ముక్కే మాట్లాడు. అదేం లేదన్నయ్య, వీళ్ళిద్దరూ వదినకి సహాయంగా ఉండడం లేదు అంటుంటే ఆ విషయమే సరదాగా ఆర్గ్యూ చేసుకుంటున్నాం. చిట్టి, పర్లేదులే, నువ్వుండు. నువ్వు ఆగక్క, నేనేమైనా బరువులు మోస్తున్నానా ఏంది? నేనేదో మాట వరుసకి నాకు సహాయం రావట్లేదు అన్నాను. అందుకోసం మీ భార్యాభర్తల మధ్యన గిల్లి కజ్జాలెందుకు? ఇంతకు ముందు మాత్రం నేనొక్కదాన్నే వంట చేయలేదా? అన్ని పనులు చూసుకోలేదా? అయినా నేనెప్పుడూ నా చెల్లెళ్ళకి తోడికోడలు అనుకోలేదు, నా మరుదులకు వదిన్ని అనుకోలేదు. అందరికీ అమ్మనే అనుకున్నాను. తల్లిలా బాధ్యతతో పనులు చేసుకుంటున్నాను. నా కోసం మీరెందుకు వాదులాడుకోవడం?
అదేంటి సరస్వతి, కాలుకేదో తేలుకుట్టి మంట పుట్టినట్టు సడన్ గా అలా ఏడుస్తున్నావు? కొన్ని విషయాలు గుండెల్లో మంట పెట్టి దుఃఖం తెప్పిస్తున్నాయి. దీని తొందరపాటు తగలయ్యా ఆవేశాన్ని నోట్లో, ఆలోచనని గూట్లో పెట్టి తిరుగుతూ ఉంటుంది. బావగారికి వేరే అమ్మాయితో సంబంధం ఉందని చెప్పేస్తుందా ఏమో. గుండెల్లో అంత బాధ పెట్టుకుని బాధపడే బదులు ఆ సమస్య ఏంటో మాతో చెప్తే మేం తీరుస్తాం కదా. అవు పైసలు జేబులో పెట్టుకుని పేకాడికి సోట్లేదని ఏడ్చే బదులు అడిగితే సోటిస్తాం కదా. చల్ జర నువ్వు గమ్మునుంటావానా? ఆడ జరిగిన సంగతి ఏంది, నువ్వు మాట్లాడే మాటలేంది? ఏంటి సరస్వతి ఇది? అందరం భోజనం దగ్గర కూర్చున్న ప్రతిసారి ఏదో ఒక రాద్ధాంతం జరిగి డిస్టర్బ్ అవుతూనే ఉన్నాం. నీకు ఇవన్నీ తెలిసి కూడా ఇప్పుడు నీ బాధని బయటపెట్టి ఈ సంతోషాన్ని పాడు చేయడం అవసరమా? దాక్షాయిని, బాధని దాచిపెట్టకూడదు, దుఃఖాన్ని ఆపుకోకూడదు. ఏ బాధైనా అయిన వాళ్ళు పక్కనున్నప్పుడే బయటపడుతుంది. వాళ్లతో చెప్పుకుంటే గుండెల భారం దిగుతుంది. చెప్పు సరస్వతి, నీలో ఉన్న ఆ బాధ ఏంటి? విషయం ఏంటో చెప్పకుండా నువ్వు అలా ఏడుస్తుంటే మాకెలా తెలుస్తుంది సరస్వతి? నీకొచ్చిన కష్టం మా కుటుంబం వల్ల అయితే ఇప్పుడే ఆ తప్పుని సరిదిద్దుతాను. బయటి వాళ్ళ వల్ల అయితే ఆ సమస్యను తీర్చి నీ బాధను తగ్గిస్తాను. ఏమైందో చెప్పు. ఒకవేళ అది తీర్చలేని సమస్య అయితే? తీర్చలేని సమస్య అంటూ ఏది ఉండదు నాని. సమస్య పుట్టినప్పుడే పరిష్కారం కూడా పుడుతుంది. అది ఎలా తీరుతుందో తెలుసుకోవాలి, అంతే. ఆనయ్య, సరస్వతి ఎందుకు ఏడుస్తుందో నాకు తెలుసన్నయ్య. నేను చెప్తాను. సరస్వతి బాధంతా వదిన గురించి, మీ గురించి అన్నయ్య. మా గురించా? మేమంత బాధ పెట్టి పనేం చేసాం? ఏం లేదు వదిన, మా పెళ్ళి నువ్వు అన్నయ్య ఒకరికొకరు దూరం అయ్యేలా చేసింది కదా. ఆ మనస్తాపం ఇంకా సరస్వతిలో నుంచి పోలేదు. అదే ప్రస్తావన తెస్తూ రోజు నా దగ్గర బాధపడుతూనే ఉంది. ఇప్పుడు నువ్వు అందరికీ అమ్మలా ఉంటాననేసరికి దుఃఖం తట్టుకోలేక ఏడ్చేసింది, అంతే. అంతేనా? ఇంకా ఆ విషయాన్ని నువ్వు మర్చిపో సరస్వతి. కౌంట్ ఇచ్చిన సంగతి యాద పెట్టుకుని నువ్వు గుబులు పడితే ఎట్ట సరస్వతి? అది విడిచిపెట్టి తర్వాత ఆట గురించి సొంచాయించాలే. అంటే గతంలో పరేషాన్ యాద్ మర్చి ముందుకు పోవాలని మా అన్న ఉద్దేశం. గదే గదే గదే. బావగారికి అమ్మాయితో సంబంధం ఉంది. బావగారు తప్పు చేస్తున్నారు. ఆ నిప్పు నువ్వే రాజేశావు. ఆ పొగతో సంతోషంగా ఉన్న ఈ ఇంటిని ఉక్కిరి బిక్కిరి చేద్దాం అనుకుంటున్నావేమో. ఇందాక భోజనాల దగ్గర నువ్వెక్కడ తొందరపడి నోరు జారుతావో అని భయపడ్డాను. ఆలస్యమైతే సీతక్క జీవితం ఏమవుతుందోనని నేను టెన్షన్ పడుతున్నాను.
ఈయనకేమో రాముడు 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 చేసేవన్నీ ఇలాంటి తల తెచ్చుకునే పనులు. ఏది మంచో ఏది చెడో నువ్వు చెప్తే మేము తెలుసుకోవాలా సరస్వతి? పిచ్చి వేషాలు వేయకుండా సైలెంట్గా ఉండండి. అన్నయ్య తప్పు చేస్తున్నాడని మీరెందుకు ఇంత మొండిగా వాదిస్తున్నారు వదినా? మీకు సీతక్కకి మాత్రమే కాదు, మరో ఆడదానికి కూడా దేవుడయ్యాడు. ఈ రిసీట్ మీద బావగారు 5 లక్షల విలువైన నగలు ఆర్డర్ చేసినట్టే ఉంది తప్ప ఇవి అక్కకే చెందుతాయని అగ్రిమెంట్ ఏం చేసలేదే. ఏమిటో ఈ అలజడి నా గుండెలో, ఇది 100 బాధలే కలిసి పెట్టిన నొప్పిరో. ఎవరితో చెప్పను, ఎవరిని నిందించను, జాలి మరిచి దేవుడేసిన శిక్షణ. ఏమండి, కాఫీ. ఈరోజు ఇంట్లోనే ఉండిపోవచ్చు కదండి? లేదు సీత, ఇంపార్టెంట్ వర్క్ ఉంది. ఇంపార్టెంట్ వర్క్ అంటే ఆ మంజులే. అర్థమవుతుంది. దాన్ని తెచ్చి ఇంట్లో పెడితేనే గాని బావగారి మాటలకి అర్థం ఉండదు. అన్నయ్య వెళ్దాం. నేను రెడీరా. శ్రవణ్ నాని ఏరి? శ్రవణ్ నాని. అన్నయ్య వస్తున్నా. అన్నయ్య ఏంట్రా ఆలస్యం? వాడెక్కడా? రేయ్ వెళ్దాం పదరా. అన్నయ్య అది నాకు ఒంట్లో నలతగా ఉంది అన్నయ్య, నేను రాను, మీరు వెళ్ళండి. నాని, ఏమైంది నాని? ఏం లేదు వదినా, కొంచెం నీరసంగా ఉందంతే. సరేలేరా, నువ్వు రెస్ట్ తీసుకో, మేము వెళ్తాంలే. శంకర్ పదండి. హలో, అవునా? సరే నేనే వస్తున్నాను. శంకర్, నువ్వు శ్రవణ్ షాప్కి వెళ్ళండి, నాకు వేరే పని ఉంది, చూసుకుని వస్తాను. శ్రవణ్ పదరా వెళ్దాం. దాని దగ్గరికి అయ్యి ఉంటుంది. అవునవును. నాని, నువ్వు లోపలికి రా, రెస్ట్ తీసుకుందు గాని. నాకు పని ఉంది వదినా, నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి నాని? నమస్కారం రామరాజు గారు. నమస్తే అండి. నేను ఆర్డర్ ఇచ్చిన నగలన్నీ రెడీ అయినట్టేనా? అన్నీ తీసుకొచ్చాను, చెక్ చేసుకోండి. ఇదిగోండి 5 lakhs చెక్.
మీరు ఈ నగలు నాకు ఇచ్చినట్టుగా మా ఇంట్లో ఇంకెవరికి తెలియటానికి వీల్లేదు.